నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాలో ఓ సెన్సేషన్. అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి టాలెంట్ తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. బ్యాట్ బాల్ తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. పేస్ ఆల్ రౌండర్ గా టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో టాలెంట్ చూపించిన నితీష్ కుమార్ రెడ్డి గత ఐపీఎల్ సీజన్ తో హైలైట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓ వెలిగాడు. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ గా ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా తలుపులు బద్దలు కొట్టాడు. భారత్ జెర్సీ వేసుకొని అవకాశం దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో రాణించాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడిగా కితాబులు అందుకున్నాడు. ఆ తర్వాత టెస్టుల్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టుకు బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. బ్యాటర్ గా బౌలర్ గాను సేవలందించాడు. ఒత్తిడిలోనూ సెంచరీ కొట్టి జేజేలు అందుకున్నాడు. కలేజా ఉన్న ఆటగాడిగా హెడ్లైన్స్ లోకి ఎక్కాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కోల్పోయినా భారత జట్టుకు నాణ్యమైన పేస్ ఆల్రౌండర్ దొరికాడని చర్చ జరిగేలా చేశాడు. అదే ఊపులో ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి బరిలో దిగాడు. ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ తెలుగు కుర్రాడికి టీమ్ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఇడెన్ లో తుది జట్టుల్లోకి తీసుకుంది. అయితే ఆ మ్యాచ్ లో నితీష్ కు బ్యాటింగ్ బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. తర్వాతి మ్యాచ్ల్లో అయినా నితీష్ సత్తా చాటుతాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంతలోనే యువ ప్లేయర్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నితీష్ కుమార్ రెడ్డి గాయపడినట్టు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం యువ ప్లేయర్ వయసు 21 సంవత్సరాలు. ఇంకా చాలా కెరియర్ ఉంది. అందుకే టీమిండియా ప్లేయర్లకు సంబంధించి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కీలకమని చర్చ జరుగుతోంది. లాంగ్ కెరియర్ కోసం పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉండాలని మాజీలు సూచిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఆకాష్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. దేశవాళీ క్రికెట్ తో పోల్చితే అంతర్జాతీయ క్రికెట్ లో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుందన్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ కు నితీష్ దూరమైనందున అసలేమైందనే చర్చ సహజమన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పని భారాన్ని ఒత్తిడిని హ్యాండిల్ చేయాలన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్లు నితీష్ ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి మ్యాచ్ లోనూ కనీసం 3 రోజులైనా గ్రౌండ్ లో గడిపాడని అన్నాడు. ఆస్ట్రేలియాలోనే అలసిపోయాడని అన్నాడు. నితీష్ ది ఇంకా చిన్న వయసేనని అన్నాడు. ఎక్కువ టైం ఆడేందుకు అతడి బాడీ రెడీగా ఉందన్నాడు. గాయం నుంచి రికవరీ అయి మళ్లీ బరిలోకి దిగడానికి టైం పడుతుందని అన్నాడు. అభిమానులు మాత్రం నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుతాడా అని ఎదురు చూస్తున్నారు.